ఎప్పుడైతే ఒక దాంట్లో మనం పూర్తిగా శక్తివంతులమవుతామో మిగిలినటువంటి విషయాల మీద మనకు ఆధిపత్యం వస్తుందండి. దీనికి చాలా చిన్న ఉదాహరణ. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి అంటే ఏం చేయాలండి? తల్లిదండ్రులు శక్తివంతులు అవ్వాలి. శక్తి దేనివల్ల అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం, సవ్యంగా ప్రవర్తించడం, ఎట్సెట్రా ఎట్సెట్రా కొన్ని ఉంటాయి. వీటి వల్ల వాళ్ళు శక్తివంతులైతే పిల్లలు అప్రయత్నంగా మాట వింటారు. ఏ స్థానంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళు శక్తివంతులైనప్పుడు మాత్రమే కింద వాళ్ళు మాట వింటారు. అలాగే ఆధ్యాత్మిక శక్తి తాను తెచ్చుకున్న తర్వాత మాత్రమే అన్నిటికన్నా గొప్ప శక్తి ఆధ్యాత్మిక శక్తి గనక నిత్య జీవితంలో ఉండే సామాన్య విషయాలు కూడా వాటికన్నా తక్కువే కనుక ఇవి కూడా అదుపులోకి వచ్చేస్తాయి, అప్రయత్నంగా వస్తాయి. అంటే దానికోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన పని లేదు. అంటే కృషి చేయొద్దని అంటే ప్రయత్నం చేయొద్దని లేదు, కానీ కృషి చేయక్కర్లా. ఊరికే ఇది ఈ సమస్య పరిష్కారం కావాలి అనుకుంటే ఆ శక్తి వల్ల ఇది అయిపోతుంది.